మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి చదువుతున్న పనికి మన దాని డిబేట్లు చూసి వేస్తారు అనుకుంటారు. సరే బ్రహ్మ సరే పోనీయండి అనుకునేయండి. అదే అదే మరి అది చెప్తాను. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఏదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మ గారు తెలిసినట్టు బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా భ్రమలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. అది తర్వాత చూసాం తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్ట్ అనుకున్నాము. జిమ్కి అంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జరగదు. జిమ్మికులు చేయొచ్చు, నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్మికులు రా, దీనివల్ల 1 టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలిస్తాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు ఉంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు. చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికిరాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్సీ, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు, తప్పు. రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పది. 2 పాయింట్లు ఏదేం చెప్తా, నాకు చేసామని నేను, తర్వాత అనుభవించమని నేను, వాళ్ళకేం పోయింది? వాళ్ళు మన నిలిపోతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐకి కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్.